మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని, 6వ వాక్యాన్ని, 7వ వాక్యాన్ని చదువుతున్నాను. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజుల్లో సొలొమోను వంటి జ్ఞానం కలిగిన రాజు లేడు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి సొలొమోను, మీరు జ్ఞానం సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి. జ్ఞానం సంపాదించడం వలన ఏం కలుగుతుందో, బుద్ధి సంపాదించడం వలన ఏం కలుగుతుందో పరిశుద్ధ గ్రంథంలో వ్రాస్తున్నాయి. 6వ వాక్యంలో మనం చదువుదాం. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానం సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తిని, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నారో ఆ వ్యక్తిని జ్ఞానం కాపాడుతుంది. దానిని ప్రేమించిన ఎడల అది రక్షిస్తుంది. ఏ వ్యక్తి అయితే జ్ఞానాన్ని ప్రేమిస్తాడో సంపాదించుకుని, ఆ వ్యక్తిని ఆ జ్ఞానం రక్షించేది అని. 7వ వాక్యంలో జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్య అంశం. ఒకవేళ జ్ఞానం సంపాదించుకున్నావో ఆ జ్ఞానం చేత, వెండి సంపాదించుకున్నావో దాని చేత, బంగారు సంపాదించుకున్నావో దాని చేత, పలుకుబడి సంపాదించుకున్నావో దాని చేత, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధి సంపాదించుకోవాలి. జ్ఞానము అనగానే లోక జ్ఞానం ఉంది, దైవికమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎట్లాంటిది అంటే, సత్యాన్ని సత్యానిగా ప్రకటించక, సత్యాన్ని కప్పిపెట్టి, సత్యానికి సమాధి చేసి అబద్ధం నిజంగా నిరూపించగలిగినటువంటి జ్ఞానం ఉంది. ఇది లోక జ్ఞానం. అనేక మందికి దైవికమైనటువంటి జ్ఞానం లేదు. లోకస్తులకి దైవికమైనటువంటి జ్ఞానం లేకపోయింది. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనకు ఈ దైవికమైనటువంటి జ్ఞానం కావాలి, దాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన సొలొమోను 3వ అధ్యాయంలో
13వ వాక్యాన్ని చదువుదాం. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించుకోవడం మేలు, అపరించి సంపాదించడం కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఈ 19వ వాక్యంలో కూడా వ్రాసిన మాట, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. ఇంచుమించుగా అందరూ నాకంటే చిన్నవాళ్లే కావచ్చు, ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు, నా బిడ్డలు లాంటి వాళ్ళు. మీకైనా ఓ ప్రత్యేకమైనటువంటి వర్తమానం నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి. అది దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఒకవేళ జ్ఞానం మీకు లేకపోతే, జ్ఞానం మీకు కొదువుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ దైవికమైనటువంటి జ్ఞానం మీకు అవసరం. వెండిని సంపాదించొద్దని కాదు, బంగారు సంపాదించొద్దని కాదు, ఆస్తి సంపాదించొద్దని కాదు, ఇంకా మీకు కలిమి సంపాదించొద్దని కాదు. అన్నీ సంపాదించండి, మీకు అవసరమన్నీ సంపాదించండి. వాటితో కూడా ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించండి. దైవికమైనటువంటి జ్ఞానం మీ కుటుంబాన్ని కట్టేది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్న మాట ఏమిటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగుతుంది. ఈ పర సంబంధమైనటువంటి జ్ఞానం మనకు అవసరం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది ఈ లోకంలో. ఈ జ్ఞానం లోకాన్ని పరిపాలిస్తూ ఉందో, లోకం ఈ జ్ఞానాన్ని నడిపిస్తూ ఉందో మనకు తెలియదు, కానీ జ్ఞానం ఉంది. అందుకే దైవికమైనటువంటి జ్ఞానాన్ని ప్రత్యేకంగా వ్రాసి ఉంచాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అని కూడా రాస్తుంది. కనుక ఈ లోక జ్ఞానాన్ని కాక దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందిన వారమై, దైవికమైనటువంటి జ్ఞానం కోసం మనం ఎదురు చూద్దాం. దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశపడదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు ఒక్కసారి చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. లోకాన్ని అనుసరిస్తే లోక జ్ఞానం మీకు తెలిసిపోద్ది. కొన్ని సందర్భాల్లో ఈ దైవికమైనటువంటి జ్ఞానం తెలియక, దైవికమైనటువంటి జ్ఞానం అర్థం కాక మనమే వ్యతిరేకులం అయిపోతాం చుట్టూ ఉన్న మన బంధువులకి. అందుకే దైవికమైనటువంటి జ్ఞానం మనకు చాలా అవసరం. దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోరేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్టయితే వారు జీవంగల దేవుణ్ణి అనుసరించాలి. ఆయన అనుసరించగలిగితే ఖచ్చితంగా మనం దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొంది తీరుతాం, సంపాదించుకోగలం. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని కూడా చదువుదాం. నేను బలిని కోరను గాని కనికరమని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ప్రవక్త చెబుతున్నాడు, దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు అవసరం. ఆత్మీయంగా ఎదుగుతున్న మనకు దైవికమైనటువంటి జ్ఞానం కావాలి. ఈ దైవికమైనటువంటి జ్ఞానం మనకుంటే మన ఇల్లు మనం కట్టుకుంటాం, పొరుగు వాళ్ళ ఇల్లు కూడా మనం కడతాం. కనుక మనం దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వారమై అడుగులు వేద్దాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని, ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్టయితే అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. అవునండి, 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాల్లో ఏదేని ఒక్కదాని చేతనైనా మనం దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం. ఆయన అడగడం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, ఆయన అనుసరించడం ద్వారా, ఈ 3 మార్గాల ద్వారా మనం దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటాం. కనుక ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వారమై దైవ జ్ఞానంలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. కొందరికి
దేవుని వాక్యాన్ని చాలా ఎక్కువగా ఇష్టంగా వింటారు. దేవుని ఆ కార్యక్రమాల్లో చాలా ఆసక్తిగా పాలు పొందుతారు. కానీ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం పొందుకోవడానికి ఇష్టపడరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వాక్యంలో, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. ఏ జ్ఞానం ఉంది? లౌకిక జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? మేము జ్ఞానివి అని తమకు తాముగా చెప్పుకునే జ్ఞానం ఉంది. కానీ దైవికమైనటువంటి జ్ఞానం లేదు. ఏ జ్ఞానం ఉందంటే, మనల్ని చూసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళందరూ నేను జ్ఞానిని కదా అని అనుకోవాలి. ఓహో, ఈయన జ్ఞాని కదా అనుకోవాలి. లేకపోతే నాకు నేను జ్ఞానిని అని చెప్పుకోవాలి. ఈ ఆలోచన ఎంత దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తుందో తెలియక ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అనేక మందికి దైవికమైనటువంటి జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదండి. ఎందుకు ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోమని రాజైన సొలొమోను చెప్పాడో, యాకోబు పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం చదివితే, ఆ 3వ అధ్యాయంలో 17వ వాక్యంలో పవిత్రత కలుగు చేసే జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. ఏది అపవిత్రత కలుగు చేస్తుందో, ఏది మనల్ని అధోగతికి నడిపిస్తుందో, ఏది మనల్ని పాతాళానికి తీసుకుని వెళుతుందో, ఏది మన జీవితాన్ని పతనం చేస్తూ ఉందో, ఏది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, ఆ ఆలోచన జ్ఞానం లేదు కొంతమందికి. దైవికమైనటువంటి జ్ఞానం ఎవరిలో ఉందో వారు పరిశుద్ధపరచబడిన వారై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం, వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళకి అర్థమవుతుంది. కారణం, జ్ఞానం వాళ్ళకి తెలియచేస్తుంది. ఎక్కడ మనం నిలబడకూడదో, ఎక్కడ నిలబడాలో ఆ దైవికమైనటువంటి జ్ఞానం మనకు ఆ వ్యక్తికి తెలియచేస్తుంది. ఏది అగాధమో ఆ జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానం తెలియచేస్తుంది. ఏ పాడు పనులు చేయకూడదో, చేస్తే ఏమవుతుందో ఆ జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానం తెలియచేస్తుంది, ఒప్పింప చేస్తుంది. చచ్చా, ఇది పొరపాటు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే నా ఆరోగ్యం క్షీణించిపోద్ది తెలుస్తుంది. దైవికమైనటువంటి జ్ఞానం ఉంటే జాగ్రత్తగా వినండి. మీలో కూడా ఉన్నారు, నొచ్చుకోవద్దు, మీలో కూడా ఉన్నారు కొంతమంది. దైవికమైనటువంటి జ్ఞానం ఉంటే మీరు సిగరెట్లు తాగుతారా? శరీరానికి ఆరోగ్యానికి హాని చేస్తుంది, కీడు చేస్తుందని రాసుంటే కూడా తాగుతున్నారంటే ఏ జ్ఞానం లేదు. ఏమా, ఏంటమ్మా ఈ మనిషి ఇట్లా తాగుతున్నాడు, ఈ దీన్నంటే దీన్ని పెడుతున్నాడు. అన్నయ్య చైన్ స్మోకర్. అన్నయ్య ఏం స్మోకరు? ఆయన ఏ స్మోకర్ అండి? చైన్ స్మోకర్ అంట. దైవిక జ్ఞానం ఉంటే తాగుతాడా? సారాయి తాగుతాడా? భ్రాంతి మత్తు పదార్థాలకు వెళతాడా? వెళ్ళకూడని చోట్లకు వెళతాడా? తినకూడని ఆహారం తింటాడా? దైవికమైనటువంటి జ్ఞానం మీలో కొందరికి లేదు. దైవికమైనటువంటి జ్ఞానం లేదు. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వాళ్ళకి దేవుడు దైవికమైనటువంటి జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవికమైనటువంటి జ్ఞానం స్పష్టంగా రాస్తుంది దానియేలు గురించి. ఈతని వలె దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దైవికమైనటువంటి జ్ఞానం, మర్మాలు బయలుపరిచే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలుకు దేవుడిచ్చాడు ఆ జ్ఞానాన్ని. ఆ దానియేలు చెబుతున్నాడు, నేను వీళ్ళందరి వల్లే కాదయ్యా, ఇవి తిని రాజుగారు భుజించే భోజన పదార్థాలు కానీ, రాజుగారు త్రాగే పానీయాలను కానీ నేను త్రాగి అపవిత్రుని కాలేను. దైవికమైనటువంటి జ్ఞానం అది. స్పష్టంగా చెబుతున్నాడు. చంపితే చంపుతారు, పోనివ్వండి, నేను ఆ ఆహార పదార్థాలు ముట్టుకోనయ్యా. ఇది దైవికమైనటువంటి జ్ఞానం. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 11వ వాక్యంలో స్పష్టంగా రాస్తుంది. చదవండి తల్లి. నీ రాజ్యంలో, అబ్బా, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు, అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు కలవాడు. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటండి? దైవికమైనటువంటి జ్ఞానం. అది
అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అందుకే రాజైన సొలొమోను జ్ఞానాన్ని సంపాదించండి, నీకున్నది ఏమైనా ఉంటే మొత్తం ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి. ఈ రెండు విశ్వాస సంబంధులుగా, విశ్వాస జీవితంలో విశ్వాసులుగా నిలిచిన మనకు ఇవి చాలా అవసరం. జ్ఞానం లేకుండా మాట్లాడడం, జ్ఞానం లేకుండా ప్రవర్తించడం, జ్ఞానం లేకుండా నడుచుకోవడం వలన ఎన్ని అనర్థాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఒక్కసారి మనం మంచి జ్ఞానంతో ఆలోచించి మంచి బుద్ధి కలిగి జ్ఞానాన్ని సంపాదించుకుందాం, బుద్ధిని సంపాదించుకుందాం. ఆ దైవ జ్ఞానంతో దానియేలు ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపును కూడా మనం తలంచుకుందాం. యోసేపు కూడా ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు. అనుకనే అతని హృదయం పరిశుద్ధమైనది. దైవికమైనటువంటి జ్ఞానంలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే అది పవిత్రమైంది. ఎవరిని చూసినా యోసేపు ఒకే ఒక మాట చెప్పాడు, అమ్మా నా యజమానుడు ఈ గృహ నిర్వాహకపు పనిలో సమస్తము నాకు అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం అప్పగించలేదమ్మా. అమ్మా అది నా వల్ల కాదమ్మా. దైవికమైనటువంటి జ్ఞానం, పవిత్రతను కాపాడుకునే జ్ఞానం అది. బోధ చేసే బోధకుడనే నేనైనా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరైనా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమై ఉంది. ఆత్మీయంగా మనం బలాభివృద్ధి పొందడానికి ఇది చాలా చాలా అవసరమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది. ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఆ లోబడడం అనేదే తెలియదండి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ దైవికమైనటువంటి జ్ఞానం లోబడే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆ మల్కు అనేవాడి చెవు తెగనరిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహాలు పంపిస్తాడు, కానీ నేను వేడుకోను ఆయన్ని. కారణం నేను లోబడుతున్నాను. ఆయన చిత్తం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ లోకానికి నేను ఆయన చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. అదే నాకు ఆయన అప్పగించినటువంటి పని. ఆయన పని నెరవేర్చుట, ఆయన చిత్తము చేయుట నాకు ఆహారం. ఏది మంచో ఏది చెడో వాళ్ళు నాకు హితోపదేశం చేస్తున్నారు, వాళ్ళ మంచి కోరి చెప్తున్నారు ఏమో మనకు అర్థం కావాలి. దైవికమైనటువంటి జ్ఞానం మనలో కొందరికి లేదు. దైవికమైనటువంటి జ్ఞానం మనకు అవసరం. దైవ జ్ఞానాన్ని పొందుకుని ఆత్మీయంగా అడుగులు వేద్దాం, ఆశీర్వాదానికి చేరుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మీరు చదవాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కుటుంబం అనే ఇల్లు కట్టబడాలంటే నీకు జ్ఞానం అవసరం. అది స్థిరపడాలంటే నీ జ్ఞానం అవసరం. జ్ఞానము కలవాడు తన ఇల్లు కట్టుకుంటాడు. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కాపాడుకుంటుంది, కట్టుకుంటుంది. కనుక మనం దైవికమైనటువంటి జ్ఞానం అవసరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, మనం దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉందాం, దైవ జ్ఞానాన్ని పొందుకుందాం. దానియేలు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, యోసేపు దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. ఆ దైవికమైనటువంటి జ్ఞానం ఉండడం చేత 120 మంది సంస్థానాలు ఉన్నాయి, 120 మంది అధిపతులు ఉన్నారు. వారిలో 3 ప్రధానులుగా ఉన్నారు. ఆ 3లో కూడా దానియేలే ముఖ్యుడు కావడానికి కారణం ఏంటి తెలుసా? దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు మొదటి వాక్యం నుంచి చదువుకోండి, ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. ఇంకా చెప్తే, ఇంకా చదవాలనుకుంటే 28వ వాక్యానికి వెళితే ఆ 28వ వాక్యంలో జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానం
నిన్నెంతగా ఆశీర్వదిస్తుందో, ఎందుకు నీవు ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలో 28వ వాక్యంలో 6వ అధ్యాయం 28వ వాక్యంలో రాస్తుంది. ఏమని? ఈ దానియేలు, ఏ దానియేలు? ఆగండి, ఏ దానియేలు? దైవ జ్ఞానం కలిగిన దానియేలు. దైవ జ్ఞానం కలిగినటువంటి దానియేలు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలముందును పారసీకుడగు కొరెష్ ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఆ 4వ అధ్యాయంలో 7వ వాక్యంలో జ్ఞానమును సంపాదించుకొనుడి, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. మరి ఇదేంటో, ఇది ఇంకోటి కూడా, జ్ఞానము బుద్ధి. బుద్ధి సంపాదించుకోవాలి. బుద్ధి లేకపోతే సంపాదించుకోవడమే అంతే, అంతకంటే లేదు. బుద్ధి లేదనుకో, బుద్ధి లేదని అర్థమైపోద్ది మనకి. బుద్ధి లేదు. ఎంతమంది నోట్లో ఈ మాట అంటుంటారు ఇంట్లో, నీకు బుద్ధి లేదురా. బుద్ధి లేకపోతే బుద్ధి సంపాదించుకోవాలి. నీ సంపాదన అంతా చేసు. రాజైన సొలొమోను ఎంత తెలివిగలడో చూడండి, ఎంత జ్ఞానవంతుడో చూడండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. సంపాదన ఏమైనా ఉంటే వెండో బంగారో ఇంకా పలుకుబడో ఆస్తియో అంతస్తు అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి. కారణం, బుద్ధి నిన్ను బ్రతికించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి నిన్ను నిలువబెట్టేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి నీ మాట ఆనరు చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి సంపాదించుకోండి. ఎందుకనంటే ఇది భయంకరమైనటువంటి కాలం. ఈ కాలంలో బుద్ధి కలిగి ఉండడం, బుద్ధిని సంపాదించుకోవడం ఎంత శ్రేయస్కరం అంటే అంత శ్రేయస్కరం. బుద్ధి ఉంటే మనం బండ మీద పునాది వేసుకుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదివితే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, కొట్టెను, కానీ బండ మీద ఎందుకని బండ మీద వేసుకున్నాడు? అటు బుద్ధిమంతుడు. 24వ వాక్యం, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఇంటి మీదకి వానొచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, గాలి కొట్టిందట. బుద్ధిమంతుడు గనుక బండ మీద, చెప్పాలి, బండ మీద పునాది వేసుకున్నాడు గనుక అది నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి లేనుడు పునాది ఏంటి? బుద్ధి లేనుడు పునాది ఏంటండి? బుద్ధి లేనుడు పునాది ఇసుక మీద, దాని మీద గాలి కొట్టింది, దాని మీద గాలి విసిరింది, దాని మీదకి వరదొచ్చింది, దాని మీద వాన కురిసింది. దాని పునాది బుద్ధిమంతుడు పునాది కాదు, బుద్ధి లేనుడు కనుక అది కుప్ప కూలినట్టు కూలిపోయింది. ఎందుకు బుద్ధో ఒకసారి ఆలోచించండి. బుద్ధి కలిగి ఆలోచించండి. క్రీస్తు అనే బండ మీద ఎవరు పునాది వేసుకుంటారో వారు బుద్ధిని సంపాదించుకున్న వాళ్ళు, వారు బుద్ధిని కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు పునాది, దాని పాటు చాలా గొప్పది. అది వరదొచ్చినా, వానొచ్చినా, గాలి విసిరినా, అది గాలి కొట్టినా, ఇంటి మీద కొట్టినా అది కదల్చబడదు. దాని పునాది బుద్ధిమంతుని పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పునాది ఏమిటో ఒక్కసారి ఆలోచించు. నీ పునాది ఏమిటో ఒక్కసారి ఆలోచించు. మన పునాది ఎక్కడ? నిజంగా నీవు బుద్ధిమంతుడివి అయితే, నీవు బుద్ధిమంతురాలివి అయితే, బుద్ధి మనం కలిగి ఉంటే మన పునాది క్రీస్తు అనే బండ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాంట, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని వాళ్లకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడికి ఆకలికి అప్పుడు వచ్చింది బుద్ధి. బుద్ధి లేదు గనుకనే తన ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, అడుగు పెట్టాడు. బుద్ధి లేదు గనుకనే సహవాసానికి దూరం అయ్యాడు. బుద్ధి లేదు గనుకనే ఆత్మీయ అనుభవాలకు దూరం అయిపోయాడు. బుద్ధి లేదు గనుకనే చెడు స్నేహాలు అలవాటు చేసుకున్నాడు. బుద్ధి లేదు గనుకనే దుర్వ్యాపారం ప్రారంభించాడు. మంచి వ్యాపారం కాదు అది, దుర్వ్యాపారం. బుద్ధి ఉంటే చూసి ఆలోచించి ఆ చెడ్డ వ్యాపారం ఎందుకు మొదలు పెడుతున్నాడు? రాసిన మాట దుర్వ్యాపారం. నిజంగా బుద్ధి మనం సంపాదించుకుని ఉంటే, బుద్ధి మనం కలిగి ఉంటే, మనం ఆకాశ మండలంలోని
జ్యోతులను పోలి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తాం. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని కూడా చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తాం. ఈరోజు నీవు ప్రకాశించాలి, నీ ఇంట్లో వాళ్ళు ప్రకాశించాలి, నీవు ప్రకాశమానమైన వెలుగుగా ఉండాలి, నీ ఇంటి వారు ప్రకాశమైనటువంటి వెలుగులో ఉండాలి. నీవు ఆ ఇంటికి వెలుగుగా ఉండాలి. ఆ వెలుగులో నీ ఇంటి వారందరూ ఆశీర్వదించబడాలి. నీవు లోకంలో వెలుగుగా ప్రకాశించాలి, నీవు ఒక వెలుగుగా ఉండాలి. బుద్ధిమంతులు మాత్రమే వెలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను ప్రకాశించే జ్యోతి వలె ఉండాలి. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి నేను కూడా ప్రకాశించాలని ఆశపడుతున్నాను. బుద్ధి నాకు దయచేయి, జ్ఞానం కలిగి నడుచుకుంటానయ్యా. అనేక మంది ఇళ్ళు నరక కోపాలుగా మారాయి. అయ్యా, దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొంది మా ఇళ్ళు స్వర్గసీమగా మార్చుకోవడానికి, మా ఇళ్ళు పరలోకపు దీపాలుగా వెలగడానికి, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశించే అనుభవంలో నడుచుకోవడానికి మాకు జ్ఞానం, బుద్ధి దయచేయనైనా. మీరు మాతో కూడా ఉండి మీ సన్నిధిని మాతో ఉంచి జీవంగల మీ మాటలు వినడానికి కృప చూపావు. జ్ఞానం కావాలని, బుద్ధి సంపాదించుకోవాలని, జ్ఞానం సంపాదించుకోవాలని ఆశిస్తూ మీ బిడ్డలు మీ వైపు చేతులెత్తి చూపుతూ ఉండగా, జ్ఞానంతో కూడా సర్వ సంపదలు, బుద్ధితో కూడా ఆకాశ మండలంలో జ్యోతులను పోలి నడుచుకునే అనుభవం మీ బిడ్డలకిచ్చి ఆత్మీయంగా నడిపించి పరిశుద్ధపరిచి ఒక ఉన్నతమైన ఆశీర్వాదపు అనుభవాలు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది జ్ఞానము, బుద్ధి సంపాదించుకోవాలని సొలొమోను ఉపదేశించిన ఉపదేశం విని తీర్మానం కలిగి చేతులెత్తిన ఆయన ప్రియమైన పిల్లలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది.